ఫోన్ దిగుడు நினைக்கிறா குரு सर्वतीर्थमयाय नमः पुण्याय नमः देवयोगे नमः मयो निजाय नमः भूमिजाय नमः निर्गुणाय नमः मादारसक्ये नमः मनीश्वराय नमः निर्गुणाय नमः निरंजनाय नमः सर्वकर्मविमोचनाय नमः सर्वलोकाय नमः वह्निरूपाय नमः सत्यदेशे नमः वक्रतुण्डाय नमः गुणमध्याय వంచాబల సిద్ధిరస్తు గంగాదేవి అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతిలో ఒక పెళ్ళి, మా అభిమాని బుజ్జమ్మ వాళ్ళ పాపకి పెళ్ళి, దానికోసమే వచ్చాను. అయితే అనుకోకుండా దర్శనం, మరి ఇక్కడ భాస్కర్ అన్న, నారాయణ, ఈ అమ్మవారి గురించి వెంకటేశ్వర స్వామి చెల్లి ఇలా ఉందంటే రండి అన్న. ఈరోజు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే జనవరి 1వ తారీఖు నేను పైన వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చాను. అది కూడా ప్లాన్ చేయలేదు, ప్లాన్ చేయకుండా అనుకోకుండా జరిగింది. నేను ఆ రోజు అనుకున్నాను 1వ తారీఖు గుడికి వచ్చాను, స్వామివారి దర్శనం జరిగింది, ఇంకా ఈ సంవత్సరం అంతా అన్ని దేవుడి దర్శనం జరగాలని చెప్పి ఇంకా అక్కడి నుంచి కర్ణాటక చాలా గుళ్ళకి వెళ్ళాను. ముఖ్యంగా అయోధ్య గుడికి నేను అడుగు పెట్టడం అంటే నిజంగా అది చాలా పెద్ద అదృష్టం. ఎందుకంటే అక్కడ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వస్తారని చెప్పేసి ఆయన వచ్చే 2 రోజుల ముందు మొత్తం రోడ్లు అన్నీ మూసిపడేశారు సెక్యూరిటీ వాళ్ళు. కానీ అక్కడ మాకు ప్లేస్ అంతా మా మిత్రుడు తిరుమల బ్యాంక్ చైర్మన్ చంద్రశేఖర్ గారు ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దర్శనం చాలా విచిత్రంగా జరిగింది. ఏదో పాస్ తీసుకెళ్ళాము కానీ ఆ పాస్ అంతా అక్కడ పనికి రాల. అక్కడ ఉన్న పోలీసు అంటే పిఎం సెక్యూరిటీ వాళ్ళు నన్ను చూసి అనుకోకుండా నా భక్త రామదాస్, శ్రీరామదాస్, తర్వాత అన్నమయ్య వీడియోలు చూసి వేరే చేసిన హిందీ సినిమా ఇవన్నీ గుర్తుపెట్టుకొని వాళ్ళు నా కోసం స్పెషల్గా అక్కడ అన్నీ ఏర్పాటు చేసి తీసుకెళ్ళి నాతో పాటు 10 మంది గన్మెన్లు, ఎందుకంటే బీభత్సైన జనాలు పిఎం వచ్చే రోజు తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టి మళ్ళీ ఫస్ట్ అంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే రాముల వారికి ఫస్ట్ దర్శనం అంటే ఆ విగ్రహ ప్రతిష్ఠ అయిన వెంటనే నాకు దొరకడం, ఆ ఆరతి చూపించడం, అక్కడ అడుగు పెట్టడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం చెప్పాలి, మా తల్లిదండ్రులు చేసిన సుకృతం చెప్పాలి. నాకు దొరకడం ఊహించింది. అంటే సౌత్ అంటే మనం ప్లాన్ చేయవచ్చు, నార్త్లో ఎక్కడో ఎంత సినిమా యాక్టర్ అయినా ఆ రోజు ఏంటంటే అక్కడ మొత్తం మారిపోయింది. ప్రధానమంత్రి రావడం మొత్తం మారిపోయింది, అది దొరికింది. తర్వాత మరుసటి రోజు 4-5 రోజులు ఉన్నాను. అయోధ్య వీధి అంతా నడిచాను. ఎందుకంటే ఆయన మోడీ గారు వస్తారని చెప్పేసి రోడ్లన్నీ గుడి చుట్టూ ఉన్న రోడ్స్ అన్ని క్లోజ్ చేశారు, మొత్తం బ్యారికేడ్స్ వేసారు. అదంతా తిరిగాను.
హనుమాన్ గడి అని చెప్పి ఒకటి చాలా ఫేమస్ అక్కడ సో చాలా తృప్తి. ఈరోజు ఇక్కడ పెళ్ళికి వచ్చాను. పెళ్ళికి వస్తే నా మిత్రుడు నారాయణ వచ్చి భాస్కర్ గారు ఉన్నారు, ఇక్కడ గుడి ఉందని వెళ్దాం అంటే ఇంతకుముందు వచ్చున్నాను, కానీ అంత రెనోవేషన్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం. సో చైర్మన్ గారికి, ఇక్కడ కమిటీ వారికి, వాళ్ళందరికీ ధన్యవాదాలు. నాకు ఈరోజు అవకాశం ఇచ్చి మరి అమ్మవారు దర్శనం ఇప్పించారండి. అందరూ బాగుండాలి. అందరూ ముఖ్యంగా ఈరోజు ఇండస్ట్రీలో నేను ఇది 46వ సంవత్సరం. ఎంతోమంది టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, నాకు ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఫిలిం ఇన్స్టిట్యూట్ లేదు, ఏమీ లేదు. అలాంటి వాడిని నన్ను ఒక ఆర్టిస్ట్గా తమిళనాడు ముందు చేసి తర్వాత తెలుగు ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఇక్కడ 100 సినిమాలు తెలుగులో హీరో చేశాను, ఇంకా చేస్తూనే ఉన్నాను. క్యారెక్టర్ రోల్స్, తర్వాత 9-10 భాషలు, మొత్తం భారతదేశంలో ఉన్న 10 భాషల్లో చేస్తున్నాను, ఇంకా బిజీగా ఉన్నాను. అలాంటప్పుడు నిజంగా అది భగవంతుడి ఆశీర్వాదాలు. సో నాకు అవకాశాలు ఇచ్చిన ప్రొడ్యూసర్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్, కో ఆర్టిస్టులు వాళ్ళందరికీ పాదాభివందనం. అదే మాదిరిగా నా అభిమానులందరూ నన్ను ఇంతటి వాళ్ళు చేసి ఈరోజు నేను ఉన్నానంటే నేను ఒట్టి విగ్రహమే, మరి మిగతానే చేసింది వీళ్ళే. కాబట్టి వాళ్ళందరూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కూడా. అదే మాదిరిగా పాత్రికా సోదరులు కూడా, అంటే ఇప్పుడు ఛానల్ ఉంది, అప్పుడు ఛానల్స్ లేవు, అంతా ప్రింట్ అంటే మ్యాగజైన్, పేపరే. వాళ్ళందరూ కంటిన్యూస్గా నా మ్యాటర్ వేయడం, నా గురించి, సినిమా షూటింగ్ గురించి మొత్తం తెలుసుకోవడం చాలా బాగా చేశారు. అందరికీ ఈ సంవత్సరం బాగుండాలి, వాళ్ళ కష్టాలని దూరం అయిపోవాలి, వాళ్ళందరూ ఫ్యామిలీలు, ఆరోగ్యం, వాళ్ళకి మంచి ఇన్కమ్, బిజినెస్ అన్నీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన అందరికీ, ఇక్కడ ఉన్న భాస్కర్ గారికి అందరికీ నమస్కారం. ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అభిమాన నటుడుగా మీరు ఉన్నటువంటి నేపథ్యంలోనే బాధ్యత తీసుకొని ఏ పార్టీకి స్టాండ్ బైగా మీరు ఏ నాయకుడిని ప్రమోట్ చేసేటువంటి పరిస్థితులు ఏమన్నా? ఇప్పుడు మేనిఫెస్టో ఏంటి, ఇప్పుడు ఉన్నవాళ్ళు ఏం చేశారు, కొత్త మేనిఫెస్టో ఏంటి, దాంట్లో కూడా మేనిఫెస్టోలు ఎన్ని పనులు జరుగుతాయి, ఎన్ని జరగదు, అది నేను చూసి అవసరం అయితే నన్ను రమ్మంటే నేను తప్పకుండా వేస్తాను. అంటే ఇప్పుడు ఇరు పార్టీలు ఎందుకు చెప్తున్నారు, ఇరు పార్టీల నుంచి మీకు ఆఫర్ చాలా పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది, తెలుగుదేశం ఉంది, జనసేన ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, ఇన్ని ఉన్నాయి కదా. సో నేను అలా మైండ్ ఫిక్స్ చేయాల. ఎవరు మేనిఫెస్టో, కొత్త మేనిఫెస్టో పెట్టి ముఖ్యంగా పేద ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే వైద్య విషయంలో ఫస్ట్, నెక్స్ట్ ఇల్లు, నెక్స్ట్ ఇది ఎవరు ఫస్ట్ ఇవ్వగలరు, ఎందుకంటే ఆ సెక్టరే ఇబ్బందులు ఉన్నారు. నెక్స్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే నేను చెప్తున్నాను, ఈరోజు సీనియర్ సిటిజన్స్ అందరూ మర్చిపోయారు. సీనియర్ సిటిజన్స్ ఎంతోమంది ఉద్యోగం చేసిన వాళ్ళు కరెక్ట్గా ట్యాక్స్ కట్టారు కదా. ఈరోజు వాళ్ళకి ఏదైనా వైద్య సౌకర్యాలు కావాలంటే వాళ్ళు పాపం చాలా ఇబ్బందులు ఉన్నారు. అందులో కొందరు పిల్లలు వాళ్ళని చూసుకుంటున్నారు, కొందరు పిల్లలు వదిలేసి వెళ్ళిపోతున్నారు. నేను ఒకటే చెప్తున్నానండి, సీనియర్ సిటిజన్స్కి ఆఖరి రోజు వరకు వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్. అంటే ట్యాక్స్ కట్టిన వాళ్ళు ఎట్లా మర్చిపోతామండి, రేపు మనకు కూడా అదే పరిస్థితి వస్తుంది. మనకు కూడా అన్నీ ఈ విధంగానే వయసు అయిపోయింది అని వెళ్ళిపో అంటారు. ట్యాక్స్ కట్టడంతోనే ఇన్ని విషయాలు జరిగింది, రోడ్, బ్రిడ్జ్ అన్నీ జరిగింది. అది ఫస్ట్ చేయాలి. ఇది నా వన్ ఆఫ్ మై పాయింట్ మేనిఫెస్టో. అలాగే వైద్య విషయం, ఎందుకంటే వైద్యం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వాళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టులో తిప్పించడం కాదు, సీనియర్ సిటిజన్స్కి ఫాస్ట్ ట్రాక్ పెట్టాలి సెపరేట్గా. అది మహిళలైనా సరే ఎవరైనా సరే, ఎందుకంటే ఆ సీనియర్ సిటిజన్ కదా, వాళ్ళేం పీకుతారు అనుకుంటారు, వాళ్ళే పీకుతారు. వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు గవర్నమెంట్ని మార్చవచ్చు. వాళ్ళ సమస్య ఎవరు చూసుకుంటారు, పిల్లలు చూసుకుంటే ఓకే. కానీ వాళ్ళకి ఎలా ఉంటుంది, పిల్లల మీద ఎన్ని రోజులు మనం బ్రతుకుతాం, మనకంటూ మనం ఏదో చేసుకోవాలి కదా అని. అందులో 62 దాటిన తర్వాత వాళ్ళు ఏమీ పేషెంట్లు కాదు. వాళ్ళు కూడా ఏదైనా ఉద్యోగాలు అంటే షార్ట్ టర్మ్ 4 hours జాబ్ చెప్తే వాళ్ళకి 4 డబ్బులు వస్తాయి, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు, వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా. ఇలాంటిది మేనిఫెస్టోలో పెట్టమంటాను. నేను ఆ ఫ్లైఓవర్ కడతాను, టవర్ బిల్డింగ్ కడతాను, అది కాదు. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అది ఇట్లాంటి కొత్త మేనిఫెస్టోలు పెట్టి ప్రాక్టికల్గా జరిగేది, మహిళలను కూడా రక్షించేది. ముఖ్యంగా మహిళలకి రక్షణ లేదు, భారతదేశం మొత్తం తీసుకుంటే లేదు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఎవరైనా అమ్మాయిని విడిగా వెళ్ళమని చెప్పండి, కుదరదు. సో వాళ్ళకి రక్షణ ఏంటి, ఫారిన్ కంట్రీ లాగా. తర్వాత ఫాస్ట్ ట్రాక్ అంటున్నారు, ఫాస్ట్ ట్రాక్ లేదు, ట్రాక్ చాలా స్లోగా ఉంది, ఎవిడెన్స్ డిలే చేస్తున్నారు. వాళ్ళకి సపోర్ట్ ఉంటే అది వెనక్కి వెళ్ళిపోతుంది. పేదవాడి పిల్లలు ఏదైనా రేప్ అయిపోయి మర్డర్ అయిపోతే ఏదో కొంచెం హడావడి, దాని తర్వాత క్లోజ్. అలా జరగకూడదు. ఈరోజు వాళ్ళ ఇంట్లో రేపు మన ఇంట్లో జరగవచ్చు, జరిగిన తర్వాత బాధపడ్డాము. ఇలాంటి ప్రాక్టికల్ విషయాలు నేను అన్నీ తిరుగుతున్నాను కాబట్టి ఇలాంటి విషయాలు అన్నింటికీ చేస్తే తప్పకుండా ఆలోచించి, నా అవసరం ఉంటే నన్ను పిలిస్తే నేను ఆలోచించి చేస్తాను.
ఎన్ని మేనిఫెస్టో పెడితే ఏ పార్టీ పెడితే దాన్ని మీరు సపోర్ట్ తప్పకుండా అంటే అందరూ చెప్పాలి ఈ పార్టీ మంచి మేనిఫెస్టో పెట్టారు, ఇది మనకు కావాలి అని చెప్పాలి. అంతేగాని ఈ మిగతాన్ని ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కొన్ని చేతుల్లో ఉంటాయండి, వాళ్ళు చేసుకోవచ్చు. కోటీశ్వర్లు అయితే ఏం అవసరంలా, వాళ్ళు అన్ని పార్టీలకు డబ్బులు ఇస్తుంటారు, ఎందుకంటే వాళ్ళకి పెట్టుకుంటారు. మధ్యలో సఫర్ అయ్యేది ఎవరంటే మిడిల్ క్లాస్, పూర్ క్లాస్. సో వాళ్ళని ఎవరు సపోర్ట్ చేస్తారు? నేను ఇప్పుడు చెప్పిన పాయింట్లు, ఇది యూత్కి ఎంప్లాయ్మెంట్ లేకనే పాపం వాళ్ళని దేశం వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అన్నీ చదువుకొని ఎంప్లాయ్మెంట్ లేక ఈ చదువు తీసుకెళ్ళి విదేశాల్లో పెడుతున్నారు. ఎలా మన ఇండియా ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఎట్లా ఎదుగుతుందండి? వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, చెయ్యాలి చదువుకున్న వాళ్ళు. అట్లా కొన్ని నా ఐడియాలు ఉన్నాయి, అవన్నీ చేస్తే తప్పకుండా నేను చేస్తాను. నేను దాని గురించి నేనేం కామెంట్ చేయను, అవన్నీ చాలా ప్లస్ ఉన్నాయి, మైనస్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు పాలన ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు పాలన నేను ఎక్కడ, నేను తెలంగాణలో ఉండి నేను ఆయన ఎలా తెలుసు నాకు? ఏమండి వైద్యం విద్య ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈరోజు ఏంటారు పార్టీ వాళ్ళు, మా పార్టీ గెలుస్తారు కాదంటావా? మొన్న కేసీఆర్ ఏం జరిగింది? కేసీఆర్ బ్రహ్మాండంగా చేశారు. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత, అంటే అంతకుముందు సీఎంల కన్నా కేసీఆర్ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా చేశారు. అందరూ ఏమన్నారు? ఖచ్చితంగా కేసీఆర్ గారే వస్తున్నారు. నేను కూడా చెప్పాను, కానీ అక్కడ ప్లేట్ ఉల్టా తిరిగిపోయింది. అంటే ఏంటి, అక్కడ ఎవరికో ఏదో ఒకటి అందల. సో మాకు తెలియదు ఇప్పుడు ఆయన బాగా చేస్తున్నారా, ఆయన బాగా చేయట్లా తెలియదు. యాజ్ ఆన్ టుడే అదే చెప్తాను కదా, 50-50 ఛాన్సెస్ అండి. అంటే ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీ చాలా కరెక్ట్గా చేయాలి. ఏదో కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో చెప్పి గజిబిజి కాదు, క్లియర్గా ఉండాలి. ఇది ఉండాలి. అంటే ఇప్పుడు చేస్తున్న దానికన్నా బెటర్గా చెప్పాలి. ఇప్పుడు ఆయన జగన్ గారు ఏం చెప్తారంటే, పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ వర్గం చాలా హ్యాపీగా ఉన్నారు అంటారు. ఒక వర్గం సాటిస్ఫాక్షన్ లేదు, వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి కదా. నేను అందుకే చెప్తాను, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్ వీళ్ళందరూ హ్యాపీగా ఉండాలి. అన్ని కులాలు హ్యాపీగా ఉండాలి. అందరూ వాళ్ళ రిజర్వేషన్ బట్టి హ్యాపీగా ఉండాలి. అది చేయండి, నేను తప్పకుండా ఆ పార్టీకి నేను నాకు ఏ టికెట్ వద్దు, బకెట్ వద్దు నాకు.